माह रमजान मुबारक में तेलंगाना हुकूमत की जानिब से रमजान गिफ्ट्स की तकसीम का सिलसिला जारी है। चुनाचे राजेंद्र नगर के दुर्गानगर में वाक़ जामा मस्जिद कुतुब शाही में रुकन असम्बली राजेंद्र नगर प्रकाश गौड़ के हाथों रमजान गिफ्ट्स की तकसीम अमल में आई। इस मौके पर साबिक कॉरपोरेटर जी प्रेमदास गौड़, मोहम्मद फजल अली, सदर मस्जिद कुतुब शाही अताउल्ला शेख के अलावा मुकामी TRS कायदीन मौजूद थे। इस मौके पर रुकन असम्बली प्रकाश गौड़ ने मीडिया से खिताब करते हुए तेलंगाना हुकूमत की जानिब से अंजाम दी जाने वाली फलाही और तरक्याती स्कीमात पर रोशनी डाली। మైలార్దపల్లి డివిజన్లో మన దుర్గానగర్ మస్జిద్ కాడ మైనార్టీ సోదరులందరూ కూడా మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మైనార్టీలో కూడా అందరూ బీద వాళ్ళు ఉంటారని చెప్పి వాళ్ళందరూ కూడా బట్టలు ఇచ్చి బీద వాళ్ళకు పండుగ నాడు ఎంతో సంతోషం పెట్టాలని ఆలోచనతో మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మనకు కూడా చాలా సంతోషం. ఇది ఒకటే పండుగ కాదు, దసరా పండుగ కానీ దీపావళి కానీ అందరూ కూడా అన్ని కులాల వాళ్ళకు కూడా ఎప్పుడైనా ఏ పండుగ అయినా ఒకటి ఏదైనా నేను గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి ఆలోచనతో తెలంగాణ వచ్చినాక ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి ఆలోచనతో విన్నాడు. అందుకని కరోనా ఉందని చెప్పి ఎవరైనా మనుషులందరూ కూడా సంతోషంతో ఉండాలని మన ముఖ్యమంత్రి గారు ఇవ్వడం కూడా మనకు చాలా ఆనందం. ఇక్కడనే కాదు దేశమంతా కూడా తెలంగాణ మొత్తం కూడా ఈ రంజాన్ పండుగ ముస్లిం సోదరులందరూ కూడా సంతోషంగా చేసుకోవాలని చెప్తున్నాం. ఎందుకంటే కరోనా కూడా చాలా మనకు చాలా ఇబ్బంది పెడుతున్నది. దానివల్ల కూడా మీరందరూ కూడా ఆలోచించి గుంపులు లేకుండా నమాజ్ కూడా చదువుకొని మంచిగా భగవంతుని ప్రార్థన చేసి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ప్రభుత్వం చెప్పినట్టుగా వింటూ మనం ఈ పండుగను మంచిగా చేసుకోవాలని పోయినసారి కూడా ఇబ్బంది అయింది, ఈసారి కూడా ఇబ్బందిలో ఉన్నాం. మనం ఇబ్బంది ఏదేమైనా కానీ ప్రభుత్వం చెప్పినట్టుగా మనం ఇవన్నీ కూడా ఇబ్బంది లేకుండా చూసుకున్న బాధ్యత మనకందరూ కూడా ఉన్నది. ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు, ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉంటే మనం అందరం కూడా సుఖ సంతోషంతో ఉంటామని చెప్పి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు కూడా గతావులనే కానీ ఫజలే కానీ వాళ్ళంతా బృందం అంతా కూడా సునావలో వీళ్ళందరూ కూడా ఎంతో పెద్ద ఎత్తున ప్రతిసారి కూడా మంచిగా చేస్తున్నారు. ఈ మస్జిద్ కూడా ఒక చరిత్ర ఉన్న మా మస్జిద్ ఇది. అందుకని ఈరోజు ఇక్కడ కార్యక్రమం పాల్గొన్నందుకు కూడా మేము కూడా చాలా సంతోషం. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం అందరం కూడా పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో అందరం కూడా హిందూ ముస్లిం అందరం కూడా కలిసి ఏ పండుగ చేసినా ఎంతో సంతోషంగా చేసుకున్నాం. ప్రజలందరూ